వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లోనూ ఆ దిశగా అడుగులు వేసింది. రాష్ట్ర వార్షిక పద్దులో 72,659 కోట్ల రూపాయలతో సాగు రంగానికే సింహభాగం కేటాయించింది. అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేసి చూపించామన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అర్హులకే రైతు భరోసా అందించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఏటా 12,000 ఇచ్చే పథకం సహా ప్రకృతి విపత్తుల్లో ఆదుకునే పంట బీమాను ఈ ఏడాది ప్రారంభించబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుగాలం శ్రమించి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అప్పులు చేసైనా ఆహారం అందించాలనే తపో దీక్షతో పనిచేస్తున్న కర్షకులను రుణ విముక్తి చేసే సాహసోపేతమైన ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీకి నాంది పలికి దేశానికి ఆదర్శంగా నిలిచామని భట్టి విక్రమార్క అన్నారు. ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుందని నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాల వర్తిస్తాయి. మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం. జూలై 18న 1,00,000 రూపాయల వరకు ఒకటేసారి రుణం ఉన్న 11,34,000 రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 80,440 కోట్ల రూపాయలు చేసినా అధిక శాతం అనర్హులకే లబ్ధి జరిగిందని భట్టి విక్రమార్క విమర్శించారు. సాగులో లేని భూ యజమానులకు స్థిరాస్తి వ్యాపారులకు భారీగా నిధులు చేరాయన్నారు. భారత సర్కారు చేసిన నిర్వాకాన్ని సరిదిద్దుతున్నామని అర్హులకు రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు కూలీలను ఈ ఏడాది నుంచే ఆదుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి. అంతేకాని 4 గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ. భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. ప్రకృతి విపత్తుల్లో రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBIలో ఈ ఏడాది చేరుతున్నామని, బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారి పంటలకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. 33 రకాల సన్న వరి ధాన్యాలను గుర్తించామని, వాటికి క్వింటాకు 500 పంట బోనస్ కూడా చెల్లిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఉద్యాన రంగానికి బడ్జెట్లో 737 కోట్లు, పశుసంవర్ధకానికి 1980 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో 47.3% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని, కానీ ఆర్థిక రంగంలో వాటా మాత్రం 15.8%గానే ఉందని భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ రంగం బాగుపడితేనే రైతులు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే బడ్జెట్లో సింహభాగం కేటాయింపులు వ్యవసాయ రంగానికి చేసినట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతుకు అవసరమైన అన్ని విధాల చేయూత అందిస్తుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం. మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే
72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి. సాగులో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులను, చీడపీడలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను రైతులకు తెలియచేసేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ భాగస్వామ్యంతో రైతు నేస్తం కార్యక్రమం అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.